హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవని ఆకాశమే హద్దు. లాస్ట్ వ్లాగ్లో నేను చెప్పాను కదండి 3 డేస్ ట్రిప్కి వెళ్తున్నామని. సో మేమైతే బయలుదేరేసాము బెంగళూరు నుంచి టువర్డ్స్ కుక్కీ అనమాట. మధ్యలో ఉండే ప్లేసెస్ అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. సో 6:30కి బయలుదేరేసాము. అప్పటికే ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది బెంగళూరులో చూడండి. కాకపోతే వెదర్ అయితే చాలా బాగుండింది. ఇక్కడైతే మేము కార్ డ్రైవర్‌కి చెప్పామన్నమాట. దారిలో వెళ్ళేటప్పుడు ఏవైతే అన్ని టెంపుల్స్ కానీ, ఏవైనా విజిటింగ్ ప్లేసెస్ కానీ ఉంటాయి కదా! అవన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళండి అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు కదా! సో, అవన్నీ వాళ్ళకి బాగా తెలిసుంటాయి. అందుకని వాళ్ళనే అడిగేసామన్నమాట. మెయిన్ ప్లేసెస్ అయితే మేము చెప్పేసాము. ఈ ప్లేసెస్ తప్పకుండా వెళ్ళాలి అని. మధ్యలో మిగతావి ఏవైతే వస్తాయో అవన్నీ మీరు చూపించండి అని చెప్పాము. సో, చూడండి ఎంత బాగుందో వెదర్ అయితే మార్నింగే. పచ్చని పొలాల మధ్యలో అన్నట్టే సాగుతోంది. ఇక్కడైతే టైం 7:55, 8 అవుతుంది. అయినా చల్లగా ఉందన్నమాట బయట వెదరు. కొబ్బరి తోటలు ఎట్లైనా సిటీ లైఫ్ నుంచి బయటికి వచ్చేసాము వన్స్ అంటే ట్రాఫిక్ నుంచి. చుట్టుపక్కల తోటలు అవన్నీ భలే అనిపిస్తుంది. సో, ఇలా ప్రయాణం చేస్తూ ఫస్ట్ మేమైతే రీచ్ అయ్యాము. సిద్ధలింగేశ్వర స్వామి క్షేత్రము. ఇది మాకు కార్ డ్రైవరే సజెస్ట్ చేశాడనమాట. సో, 8:30 ఆ టైంలో మేము రీచ్ అయ్యాము సిద్ధలింగేశ్వర స్వామి క్షేత్రము. ఇది కర్ణాటకలోనే ఉందండి. ఇది ఎడయూర్ అనే విలేజ్‌లో ఉంది. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. లోపల సిద్ధలింగేశ్వర అనే సాధువు యొక్క సమాధి ఉంది. చాలా పెద్ద టెంపుల్ విశాలంగా ఉంటుంది లోపలైతే. మేము లాస్ట్ నవంబర్‌లో వెళ్ళాము లాస్ట్ మంత్. సో, ఇంకా కార్తీక మాసం కదా! ఇంకా ఎండింగ్‌లో ఉండిందప్పుడు. ఎంట్రన్స్‌లో సైడ్‌కు వినాయకుని విగ్రహం ఉంది. సో, మెయిన్ విగ్రహానికైతే ఫోటోలు, వీడియోలు తీయకూడదు. ఇదంతా ఔట్ ఆఫ్ టెంపుల్ అనమాట వీడియో. ఈ గ్రిల్స్ అంతా వేసుంది కదా! ఇక్కడ మెయిన్ టెంపుల్ అండి. చుట్టూ అంతా కూర్చోవడానికి ప్లేస్ ఉంది. ఇక్కడంతా దీపాలు పెట్టారు కింద. చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ అయితే. తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్రదేశం అయితే. టెంపుల్ చుట్టూ ఆయన జీవిత విశేషాలన్నీ బొమ్మలుగా ఉన్నాయి. మిడిల్‌లో అయితే శివపార్వతుల విగ్రహం ఉంది. టెంపుల్ అయితే చాలా బాగా ఉందండి. ఒకవైపుకైతే వీరభద్రస్వామి గుడి కూడా ఉందన్నమాట. టెంపుల్ ప్రతిరోజు 12:45 నుంచి 1:15 వరకు క్లోజ్ ఉంటుందంట. ఇక్కడ రాసుంచారు కన్నడలో. సో, దర్శనమైన తర్వాత బయటికొచ్చి చూస్తే పెద్ద మర్రి చెట్టు, విశాలమైన అరుగు పైన ఉంది. చాలా బాగా అనిపించింది. ఇదండి గోపురము. చాలా అంటే చాలా బాగుంది టెంపులు. సో, దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేశాము. చూడండి బ్యాక్ సైడ్ టెంపుల్ నుంచి ఇలా వస్తున్నప్పుడు వీడియో తీశాను. చాలా బాగుంది. సో, ఇలా వెళ్తూ వెళ్తూ టిఫిన్ కోసం ఒక చోట ఆగామన్నమాట. తీరా వెళ్ళి చూస్తే అది నాన్ వెజిటేరియన్ హోటల్. ఎవరు లేరు కూడా ఆ టైంలో అక్కడ. సో, పక్కనే వెజిటేరియన్ హోటల్ ఉంటే మళ్ళీ అక్కడికెళ్ళేసి బ్రేక్‌ఫాస్ట్ అయితే చేశాము. దాని పక్కనే ఉండిందనమాట. సో, ఇక్కడైతే బానే రష్ ఉండింది. అందరూ అప్పుడు కార్తీక మాసం కాబట్టి మేబీ అందరూ వెజిటేరియనే ప్రిఫర్ చేస్తున్నట్టున్నారు. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో, మా కార్ డ్రైవరు మమ్మల్ని ఇంకొక చోటికి తీసుకెళ్ళాడు. మా ప్లాన్‌లో అయితే ఈ టెంపుల్ అయితే లేదు. సో, ఎప్పుడు ట్రాఫిక్ మధ్యలో ఉండి, ఉండి ఇట్లా బయటికొచ్చినప్పుడు చుట్టుపక్కల తోటలు అవన్నీ చూస్తుంటే మనసుకు భలే సంతోషంగా, ఆహ్లాదంగా అనిపిస్తుంది నాకైతే. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. ఆ రోజు వెదర్ కూడా కొద్దిగా క్లౌడీగా ఉండింది. సో, చాలా బాగా అనిపించింది ప్రయాణం అయితే మాకి. సో, రిలాక్స్‌డ్ అనమాట.
నెక్స్ట్ అయితే వెళ్ళాము ఆదిచుంచగిరి అనే ఊరికండి. అక్కడైతే కాలభైరవ స్వామి దేవాలయం ఉంది. ఇది గూడా చాలా పెద్ద టెంపుల్ అండి. లోపలైతే కాలభైరవుడు ఉంటాడు. చాలా బాగా అనిపిస్తుంది టెంపుల్ ఇదైతే. ఇక్కడ చూపించానే అది మెయిన్ టెంపుల్ అండి. లోపల వీడియో నాట్ అలౌడ్. కాలభైరవుడైతే చాలా అంటే చాలా బాగున్నాడు. పక్కన అమ్మవార్లు కూడా చాలా బాగున్నారు. కొద్దిగా స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇక్కడైతే నేను చూపిస్తున్నాను. ఇక్కడ శివుడు ఉంటాడు అమ్మవారితో పాటి. ఇక్కడ కూడా వీడియో నాట్ అలౌడ్ అనమాట. సో, ఇక్కడైతే రావి చెట్టు, వేప చెట్టు ఉంది. స్టెప్స్ అయితే కొన్ని ఉన్నాయండి ఎక్కాలి. ఆహ్, అయితే టెంపుల్ అయితే చాలా బావుంది. ఈ ప్లేస్‌లో మేమైతే ఒక 1 అవర్ దాకా స్పెండ్ చేశాము. ఇది ఇక్కడ ఈ గోపురం కింద శివుడుంటారు. పక్కనైతే నంది. ఇక్కడ గూడా పూజలు చేస్తున్నారు. ఇదిగోండి ఇవన్నీ స్టెప్స్ అనమాట. కింద కాలభైరవ స్వామి దేవాలయము. అక్కడే ఒక అక్వేరియంది ఉన్నింది. మేము గూడా వెళ్లి చూసామనమాట. పర్ పర్సన్ రూ. 5 టికెట్ పెట్టారు. టెంపుల్ వాళ్ళదే ఇది. వెదర్ అయితే చాలా బావుండింది. సో, మళ్ళీ ఇంకొక ప్లేస్‌కి వెళ్తున్నాము. చూడండి తోటలు ఎంత బాగున్నాయో కొబ్బరి తోటలు. అయితే మేమిప్పుడు వెళ్తున్నాము శ్రావణ్ బెల్గోలా. రీచ్ అయిపోయామండి. ఇదైతే ముఖద్వారము. ఇక్కడ నుంచి చూడండి ఈ గుట్ట కనిపిస్తుంది కదా! అదంతా ఎక్కాలి. సో, అమ్మో! ఎన్ని స్టెప్సా అనుకున్నాం మేమైతే. చూడండి కనిపిస్తుంది గదా! ఫస్ట్ అయితే ఇంకా అక్కడ ప్రసాదం పంచుతూ ఉన్నారు. ర నాకు తెలిసి అది చిత్రాన్నం అనుకుంటాను. డిఫరెంట్‌గా ఉండింది. ఫస్ట్ అయితే తినేసి వెళ్దాంలే ఇప్పటికి అనుకోని తినేసి, వాటర్ తాగేసి స్టార్ట్ చేశాము. నేను ఎక్కేతప్పుడైతే వీడియోస్ తీయలేదు. ఎందుకంటే ప్రతి చోట వీడియోస్ నాట్ అలౌడ్ అనేసి రాసుంచారు. కాకపోతే పైకెక్కిన తర్వాత అందరూ వీడియోస్ అన్నీ తీస్తుంటే సో, నేను కూడా తీసుకున్నాననమాట. అక్కడ పూజారులు కానీ, ఎవరికి కానీ ఏమి అబ్జెక్షన్ చెప్పట్లేదు. సో, ఇక్కడ గోమటేశ్వరుడు ఉన్నారు చూడండి. ఈయననే బాహుబలి అని కూడా అంటారు. సో, స్టెప్స్ అయితే 600 ఆర్ 700 ఉండొచ్చండి. చాలా స్టీప్‌గా ఉంటాయి స్టెప్స్ అయితే. ఎక్కేతప్పుడు ఎంత స్ట్రాంగ్‌గా వాళ్ళైనా వీక్ అనిపిస్తుంది. ఒక 20 స్టెప్స్ ఎక్కేసరికి చాలా అయిపోతుంది. టైర్డ్‌గా అనిపిస్తుంది. అది కాకుండా షెడ్ ఏమీ లేదు. ఎండ అయితే చాలా బాగుండిందప్పుడు. సో, మేము క్యాబ్స్ తెచ్చుకొని మంచి పని చేసినాం అనుకున్నాము. సో, నా వెనక వ్యూ చూడండి ఎంత బావుందో. ఇక్కడ పైనుంచి ఊరంతా ఇలా కనపడుతుంది. ఇదిగోండి. ఇలా ఉంటాయి స్టెప్స్ పై వరకు. ఇంక అక్కడి నుంచి లేవనుకుంటే కష్టం. మళ్ళీ అక్కడ ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట ఆయన వరకు నడవడానికి. ఇప్పుడు ఎక్కింది చంద్రగిరి హిల్ అండి. ఇంకొకటైతే వింధ్యగిరి గూడా ఉంది. అది కూడా ట్రెక్కింగ్ ప్లేసే. సో, ఇక్కడ ఏమేమి చూడొచ్చు అనేవంతా లిస్ట్ అయితే రాసి ఉంచారు. ఇదంతా మ్యాప్ అన్నమాట. సో, ఇదంతా చూసేసుకొని మళ్ళీ మేమైతే బయలుదేరేసాము అలీబేడుకి. సో, యాజ్ యూజువల్ మధ్యలో అంతా ఊర్లు, పచ్చని తోటలు చూసుకుంటూ రీచ్ అయిపోయాము. ఆఫ్టర్ 2 అవర్స్ అలీబీడ్ అనమాట. నేచర్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి. ఇలా చూస్తూనే ప్రయాణం చేస్తూ ఉంటే అసలు టైర్డ్‌నెస్సే అనిపించదనమాట. చాలా అంటే చాలా బావుంది. సో, రీచ్ అయ్యాము హలీబీడు. ఇది ఎంట్రన్స్ అనమాట. టికెట్ అయితే ఏమీ లేదు. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు టెంపుల్‌నైతే. చుట్టూ చూడండి ఎంత బాగా గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారో పార్క్‌లాగా. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడైతే టెంపుల్ గురించి అంతా రాసుంది. ఇదంతా టెంపుల్ లోపలే అండి ప్లేస్. చాలా క్లీన్‌గా మెయింటైన్ చేస్తున్నారనిపించింది నాకైతే.
సో, మేమైతే వెళ్తున్నాము. అదిగోండి ఎదురుగానే టెంపుల్ కనిపిస్తుంది కదా! అక్కడికి నేను చూపిస్తున్నాను అది టెంపుల్. హోసలేశ్వర టెంపుల్ అంటారండి. దీన్ని. ఇక్కడ శివుడు ఉంటారు. 2 టెంపుల్స్ ఉంటాయి లోపల. 2 టెంపుల్స్‌లోనూ శివుడుంటారు. ఒక టెంపుల్‌లో అయితే ఫోటో అలౌ చేశారు. ఇంకో టెంపుల్ అయితే ఫోటో నాట్ అలౌడ్ అని చెప్పి రాసుంచారు. సో, మేమైతే ఈ పార్క్స్ ఇవన్నీ చూసుకుంటూ నెమ్మదిగా టెంపుల్ దగ్గరికి చేరాము. సో, ఇక్కడైతే గణపతి ఉన్నారు చూడండి. ఇదిగోండి ఇక్కడ. మొత్తం ఈ టెంపుల్ అయితే స్కల్ప్చర్‌కి చాలా అంటే చాలా ప్రసిద్ధిగాంచిందని నేనైతే అంటాను. ఎంత బాగుంటుందంటే చూడండి స్తంభాలు లోపల ప్రతి ఒక్క ప్లేసు చెక్కేసి అలా స్పేస్ లేకుండా చెక్కేసారండి. శివుడండి ఇక్కడ. ఇంకా లోపల గర్భగుడిలో కూడా చుట్టూ చూడండి మీకు కనిపించకపోవచ్చు. కాపోతే ఒకసారి తీక్షణంగా చూడండి ఎంత బాగా చెక్కేసారంటే డిజైన్స్ అండి. ఎక్సలెంట్ డిజైన్స్. ఒక్కొక్క శివుడి ముందర ఒక్కొక్క నంది ఉంది ఔట్ సైడ్ టెంపుల్. నందికి ఆర్నమెంట్స్ కూడా ఎంత బాగా చెక్కారో చూడండి. ఇదంతా టెంపుల్ వ్యూ అండి. ఎక్సలెంట్, ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. నా మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ కొన్ని డిలీట్ అయిపోయాయండి. సో, అందుకనే ఎక్కువగా దీంట్లో పెట్టలేకపోయాను. సో, నెక్స్ట్ అయితే హలీబేడు నుంచి బేలూరు వెళ్తున్నాము. అప్పటికే సన్‌సెట్ అవుతూ ఉండింది. చూడండి ఎంత బావుందో వెదర్ అయితే. సో, మేమైతే లంచ్ కూడా చేసుకోకుండా ఫస్ట్ అయితే ఇవన్నీ కవర్ చేసేద్దాము అనుకున్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని టెంపుల్స్ ఈవినింగ్ 6, 6:30, 7 కల్లా క్లోజ్ అయిపోతున్నాయన్నమాట. మేము లంచ్‌కి ఎట్లా అయినా ఆపితే ఒక 2 అవర్స్ అన్నా అట్‌లీస్ట్ 1 ½ అవర్ అన్నా అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే టెంపుల్స్‌కి వెళ్ళిపోయాము. సో, ఇక్కడ ఇది బేలూరు టెంపుల్ అండి. ఇది గోపురము. చూడండి ఎంట్రన్స్‌లోంచి లోపలికి వెళ్తూ ఉన్నాను. ఎదురుగా కనపడుతుంది మెయిన్ టెంపుల్ అనమాట. ఇది గోపురం నుంచి వెళ్తున్నాను. ఎంత పెద్దగా ఉందో టెంపుల్ అయితే చూడండి. ఎంత పెద్ద ప్రదేశంలో ఉందో. వెనక సన్‌సెట్ అవుతూ ఉంటే, ఇలా చూస్తూ ఉంటే వెదర్ చాలా బాగా అనిపించింది మాకైతే. టెంపుల్ ఎదురుగా ధ్వజస్తంభం. లోపలైతే చెన్నకేశవ స్వామి ఉంటారు. చాలా అందంగా ఉంటారు దేవుడైతే లోపల. లోపల కూడా దేవునికి వీడియో నాట్ అలౌడ్. చుట్టూ అంతా నక్షత్రం ఆకారంలో ఉంటుంది ఈ టెంపుల్ కూడా. చూడండి ఎంత బాగా చెక్కారో. ఇక్కడ కొన్ని తెలుగు సినిమాల సాంగ్స్ కూడా షూటింగ్ అయితే జరిగిందండి. నాకు తెలిసి 'సూర్యవంశము' తర్వాత ఇంకోటేదో ఉందండి. 'శుభాకాంక్షలండి'. 'జగపతి బాబు', 'రవళి' సాంగ్స్. ఇది ఈ 2 టెంపుల్స్ హలీబేడు, బేలూరులో షూటింగ్ అయితే జరిగింది. సో, ఆ సాంగ్స్‌లో అయితే ఈ టెంపుల్స్ అన్నీ కనపడతాయి మనకి. చూడండి ఎంత బాగున్నాయో స్కల్ప్చర్. ప్రతి ఒక్కటి ఒక అద్భుతం అండి. ఎంత బాగా చెక్కేశారో. నేను ఈ టెంపుల్స్ అన్నిటిని 6థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు మా అమ్మమ్మతో కలిసి వెళ్ళాననమాట. నాకైతే ఇప్పటికి అలా మైండ్‌లో ప్రింట్ అయిపోయింది. ఆ విండోస్ చూడండి ఎంత చక్కగా చెక్కారో. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైను. సో, ఆఫ్టర్ మ్యారేజ్ అనమాట వెళ్ళడము. మా హస్బెండ్‌కి కూడా కొత్తగా అనిపిచ్చింది. చాలా అద్భుతంగా అనిపిచ్చింది. ఎక్సలెంట్ అయితే అని చెప్పారు. ఆయనే ఇంత వీడియో తీసుకున్నారనమాట. ఎంత బాగా చెక్కారే అంటూనే ఉన్నారనమాట చూస్తున్నంత సేపు. మా పిల్లలకి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. చూడు ఇక్కడ ఈ పిక్చర్ ఇది, ఇది అని చెప్పేసి కింద చూడండి ఎలిఫెంట్స్. సో, ఎంత విశాలమైన ప్రాంగణంలో ఉందో ఈ టెంపుల్ అయితే చాలా హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. సైడ్‌కైతే చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. అక్కడ కూడా అమ్మవార్లు, దేవుళ్ళు విగ్రహాలైతే ఉన్నాయి. ఇలా మొత్తం చూసుకుంటూ పక్కన టెంపుల్స్ అన్నీ విజిట్ చేసేసి కొద్దిగా రిలాక్స్ అయ్యాము ఇక్కడ మేము. సో,
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇదండి బెంగుళూరు టు బేలూరు మా ప్రయాణం. బేలూరులో అయితే హాల్ట్ తీసుకున్నాము నైట్. సో, నెక్స్ట్ వీడియోలో మేము ఎక్కడికి వెళ్ళామనేది చూపిస్తాను. తప్పకుండా వాచ్ చేయండి. థాంక్ యూ. కీప్ వాచింగ్ మై వీడియోస్.